ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. జూన్ నెల 2026 మకర రాశి ఫలితాలు. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవిత బలము, యోగ బలము, స్థాన బలము, విద్య బలం. విద్యలో మంచి విద్య, విదేశాల ప్రయాణాలు. మరి వీళ్ళకి ఎంతో విద్య గురించి, చదువు గురించి ఎంతో టైం తీసుకుంటారు. ఎన్నో రోజుల నుంచి చాలా కష్టపడతారు. చాలా ఓపికగా, చాలా కష్టంగా అయినా ఆ కష్టమైనా కూడా ఇష్టంగా భావించి, ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా భావించి దాని గురించి చర్య తీసుకొని ఎంతో పోరాటం చేస్తారు. కానీ ఉద్యోగ విశేషంలో వాడికి రాగానే తొందరపాటు పడతారు. ఆ తొందరపాటు వల్లే వాళ్ళ కెరీర్లో వాళ్ళు చేయాల్సింది కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి. కళ్యాణ విషయాల్లో కూడా అలాగే చేస్తుంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు, కళ్యాణం అనేది అనుకుంటారు. వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది, ఇంకో దాని గురించి ఆలోచిస్తారు. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఉన్న మంచిదనాన్ని పోగొట్టుకొని చెడు దాని గురించి ఎదురు చూసుకునేట్టుకే. కాబట్టి ఉన్న మంచిదాని గురించి కొద్దిగా ఆలస్యమైనా కూడా అదే మనం తీసుకునేట్టుకైతే, ఆ సబ్జెక్టు తీసుకునేట్టుకైతే తప్పకుండా అభివృద్ధిగా పొందుతారు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన బలం అనేది ఒకటి ఉంది. అంటే ఇల్లు కట్టుకోవటం, ఇల్లు కొనటం, స్థిరాస్తుల నుంచి వీళ్ళకి ఆస్తులు కొన్ని రావటం, పెద్దవాళ్ళు తాతల ముంతాతల నుంచి కూడా రావాల్సిన ఆస్తులు కూడా కొన్ని రావాల్సినవి కూడా మధ్యలో కొన్ని బ్రేక్ అయిపోయినవి కూడా ఇప్పుడు వాళ్ళకి మొదలయ్యే మార్గాలు ఉన్నాయి. ఈ నెల 16 నుంచి నూతన కార్యక్రమం 16, 17, 18 ఈ 3 రోజుల్లో వీళ్ళకి కొద్దిగా దిశ తిరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ 3 రోజుల్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని, మరి వీళ్ళు ఎక్కువ శాతం ఏమిట్రా అంటే ఏరే వాళ్ళ మాటలు ఎక్కువగా నమ్ముతారు. ఏరే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన విధానము అదే కరెక్ట్ అనుకుంటారు. కానీ వీళ్ళు చేసే పనిని పోగొట్టేసి ఏరే వాళ్ళ గురించి ఎక్కువ టయాన్ని ఇచ్చి ఏరే వాళ్ళ పని నా పని అనుకొని వీళ్ళు వాళ్ళ పని గురించి తిరుగుతుంటారు. వీళ్ళ పని పక్క పెడతారు. ఆ విధంగా ఎవరో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా ఎవరి గురించి మీరు ఎదురు చూడాల్సిన పని లేదు. మీ జాతకము, మీ యోగములో మీ నక్షత్రాన్ని బట్టి మీకు గడియలు అనేది ముందుకు వస్తుంటాయి, గడియలు మారుతుంటాయి. ఆ గడియలు నెల నెలకి, 6 నెలలకి, 3 నెలలకి కొన్ని చక్రాలు తిరుగుతుంటాయి. జాతక చక్రం తిరుగుతుంటుంది. మరి జాతక చక్ర కుండలు తిరిగేటప్పుడే కొన్ని గ్రహాలు కొన్ని వచ్చినప్పుడే అప్పుడు మనం జాగ్రత్త పడాలి. నువ్వు 24 గంటలు జాగ్రత్త పడితే కాదు, 1 నిమిషం జాగ్రత్త పడ్డా నీకు సెట్ అవుతుంది. నీకు ఆ చెట్టు కాంతి నువ్వు 24 గంటలు కష్టపడ్డా నీకు అంతవరకే దక్కెత్తి, ఎక్కువ దక్కదు. ఆ విధంగా ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలు కూడా ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి అభివృద్ధిగా చేసుకుంటూ వస్తుంటారు. మరి ప్రేమ సమస్య. ప్రేమ అనగా 2 అక్షరాల ప్రేమ. ప్రేమ అనగా 4 సార్లు సినిమాలకు వెళ్ళి, 4 సార్లు ఓట్లకి వెళ్ళి, 4 సార్లు తిరిగి వచ్చినంత మాత్రంలో ప్రేమ కాదు. ప్రేమ అంటే ఒక నమ్మకం. అంటే మనిషి మీద మనిషి ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వాళ్ళు ఎప్పుడు పోగొట్టుకుంటారో ఆ ప్రేమ వాళ్ళకి దక్కదు. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారు అని వాళ్ళ మాటలు మనం విని చేసినట్టుగైతే కంటికి కావాల్సింది ఏమిటి? రూపకం. నల్లగుందా, తెల్లగుందా, పచ్చగుందా అనేది కాదు, మనస్తత్వం. ఆమె మనస్తత్వం ఎలా ఉంది, మన మాట ఆమె గౌరవిస్తుందా లేదా, ఆమె మనస్తత్వం ఎలాగుంది అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ అనేది అవుతుంది. మరి ఆ అండర్స్టాండింగ్ని వాళ్ళు పట్టుకొని దాని గురించి వాళ్ళు టైం తీసుకున్నా కూడా అభివృద్ధి అవుతుంది. కొంతమంది ప్రేమించిన వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం పక్కదారిలోకి వెళ్ళిపోతుంటారు. ఎందువల్ల అంటే మా అమ్మ మా నాన్న నాకు ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసుకోమన్నారు, మరి వాళ్ళు చెప్పిందే నేను చేసుకుంటాను, నా ఇష్ట ప్రకారంగా నేను చేసుకోలేను అని కొంతమంది చెబుతుంటారు. కొంతమంది వరకు మా అమ్మా నాన్నతో నాకు పని లేదు,
నాకు నువ్వే చాలా ఇంపార్టెంటు, నువ్వు ఓకే అంటే మన ఇద్దరం కలిసి గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని కొంతమంది ఆలోచనలు కొన్ని ఉంటాయి. మరి అలాగ చేసుకుంటే మంచిదా, ఇలాగ చేసుకుంటే మంచిదా అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కానీ ఏ పనైనా కానీ ఏదైనా కానీ మనకు మనసుకి నచ్చింది, పెద్దవాళ్ళకి నచ్చింది, దాన్ని మనం పోగొట్టుకోకూడదు. కొద్దిగా లేట్ అయినా కూడా దాన్ని గట్టిగా పట్టుకొని దాని గురించి పోరాటం చేసి దాన్ని మీరు కరెక్ట్గా నిలబెట్టినట్టుగైతే మీ జీవితంలో, మీ కెరీర్లో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి మరి మీరు ఎక్కడికి పోయినా, ఏ పని చేసినా కలిసి రాకోకుండా, ఇంట్లో ఆరోగ్యాలు కొన్ని బాగోకుండా, ఇంట్లో కొంచెం వాళ్ళ తిన్నబువ్వ ఒంటి పట్టుకోకుండా, నరదృష్టి ప్రభావం వల్ల, వాళ్ళ కుటుంబంలో కొంత శాతబడి ప్రయోగం వల్ల, కొన్ని చెడు పూజలు, కొన్ని నిమ్మకాయలు, కొన్ని పూజలు చేసి ఎవరో పూజ చేసి దాటిన దానివల్ల కొన్ని సమస్యలతో వాళ్ళు కొంత ఇబ్బందికరంగా బాధపడుతుంటారు. మరి ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడే వాళ్ళందరికీ దానికి ఒక మంత్రబలం అనేది ఒకటి ఉంటుంది. ఆ మంత్రబలాన్ని మనం చేసుకొని, అది ఎవరో ఎక్కడో పోయి చేయాల్సిన పనేమి లేదు, మన ఇంట్లోనే చేసుకొని దీనికి సంబంధించిన గురువులను పట్టుకొని, మాలాంటి గురువులను మీరు పట్టుకునేట్టుకైతే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీ ఇంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు చేసే ఫ్యాక్టరీలో ఏముంది, మీరు చేసే ఉద్యోగ విధానంలో ఎలాగుంది, మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు కూడా చాలామంది ఎలా జరుగుతుంది, మరి దాంట్లో కూడా కొంతమంది మీ మీద అసూయతో కొంత లేనిపోయిన మాటలు కొన్ని సృష్టించి, మీ మీద లేనిపోయినవి కూడా కొన్ని సృష్టించి మిమ్మల్ని కటకటాలు పాలు పంపించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఎంతోమంది మీకు సహకారం చేసి మేము ఉన్నామని హెల్పింగ్ చేస్తాము, మేము ఉన్నామని కూడా చెప్పి ఎంతోమంది పైకి తెచ్చే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా కొద్ది జాగ్రత్తలు మనం పాటించాలి. ఆ జాగ్రత్తలు మనం పాటించుకోకుండా మన ఆలోచన ప్రకారంగా మనం పోయామనుకోండి, దానివల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా మహావిష్ణు పూజాబలం చేయాలి. మహావిష్ణు సహస్రనామాన్ని చదవాలి. మహావిష్ణు హోమం అనేది ఒక్కసారైనా మీరు ఇంట్లో చేసుకోవాలి. లేదు మీ ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు దేవస్థానం దగ్గరికి వెళ్ళి ఆ పూజా బలాన్ని మీరు చేసినట్టుగైతే అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో అభివృద్ధిగా పొందుతారు, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా పొందుతాయి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఏ పని కాకోకుండా, పెళ్ళిళ్ళు కాకోకుండా, ఉద్యోగాలు రాకోకుండా, ఇంట్లో ఆరోగ్యాలు బాగోకుండా సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే అసలు సమస్యలు ఏముండాయి, మీకు ఏ రూట్లో పోతే మీ టైం బాగుంటుంది అనేది మేము చూసి జాతక చక్ర కుండలి వేసి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.